ఒకే నియోజకవర్గం నుంచి ఆయన 6 సార్లు ఎమ్మెల్యే. రైతులంటే ఆయనకు అంతులేనంత అభిమానం. ఆ అభిమానంతోనే అన్నదాతను ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతో సంఘం డైరీ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. పాలు పోసే ప్రతి రైతుకి సంఘం డైరీ ద్వారా వైద్య సేవలు కూడా అందించారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకి న్యాయం చేస్తూనే రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఏకంగా 6 డజను సార్లు గెలిచిన ఆ ఎమ్మెల్యే ఎవరు? అదే నియోజకవర్గం. ఆయనంటే ఆ నియోజకవర్గ ప్రజలకు ఎనలేని అభిమానం. నియోజకవర్గ ప్రజల్ని ఆయన కూడా కుటుంబ సభ్యుల్లాగే చూస్తూ ఉంటారు. అంతేకాదు రైతులంటే ఆయనకు ప్రాణం. ఆయనే గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. రాజకీయ రంగంలో సంపాదించిన అనుభవాన్ని ప్రజాసేవకు ఉపయోగించిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నరేంద్ర. ప్రజల సమస్యలు దగ్గరగా చూసిన ఆయన అనుభవమే తర్వాత సంఘం డైరీ రూపంలో రైతుల జీవితాల్లో అనూహ్య మార్పు తీసుకువచ్చింది. రాజకీయాల్లో ప్రజల నమ్మకం ఎంత ముఖ్యమో తెలుసుకున్న నరేంద్ర అదే విలువలను సంఘం డైరీలో కూడా పాటించారు, ఆచరణలో చూపించారు. నరేంద్ర తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఆశయాలు గ్రామీణ జీవితానికి అద్దం పడతాయి. రైతు కష్టాన్ని దగ్గరగా చూసిన ఆయన పాల ఉత్పత్తి ద్వారా రైతులకు స్థిర ఆదాయం సమకూర్చాలన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్లారు. నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావం వీరయ్య చౌదరి జీవితానికి మూల స్తంభాలు. ఈ ఆశయాలే సంఘం డైరీ ఆలోచనలకు బీజం వేశాయి. వీరయ్య చౌదరి దృష్టిలో వ్యాపారం కన్నా రైతు ముందు ఉండేవాడు. రైతు బాగుంటే గ్రామం బాగుంటుందన్న ఆలోచన ఆయన ప్రతి నిర్ణయంలో కనిపించేది. ఆ ఆశయాలే తరువాతి తరానికి మార్గదర్శకంగా మారాయి. తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మన్ననలు పొందిన నరేంద్ర తండ్రి ఆశయాలని తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు. కుటుంబ ఆశయాలు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచనే నరేంద్రకో లక్ష్యాన్ని నిర్దేశించాయి. మాటల్లో కాకుండా పనిలో కనిపించే నాయకత్వమే తన లక్షణమని నరేంద్ర నిరూపించారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే తన బాధ్యతగా భావించారు. తండ్రి వీరయ్య చౌదరి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ధూళిపాళ్ల నరేంద్ర రాజకీయ ప్రయాణం ప్రజల మధ్య నుంచే ప్రారంభమైంది. గ్రామాల్లో తిరుగుతూ రైతుల సమస్యలు, యువత ఉపాధి కష్టాలు, మౌలిక వస్తువుల లోపాలు ప్రత్యక్షంగా చూశారు. ఈ అనుభవమే ఆయనను ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. రాజకీయ అనుభవం ఆయన నిర్ణయాలకు మరింత బలమిచ్చింది. సమస్యలను లోతుగా అర్థం చేసుకుని పరిష్కారాల వైపు నడిపించే నాయకత్వ శైలి ఆయన ప్రత్యేకతగా నిలిచింది. 2010లో సంఘం డైరీ చైర్మన్గా నియమితులైన ధూళిపాళ్ల నరేంద్ర దాన్ను సాధారణ డైరీగా కాకుండా రైతుల భవిష్యత్తుకు అండగా నిలిచే నమ్మకమైన సంస్థగా తీర్చిదిద్దారు. సమయానికి చెల్లింపులు, న్యాయమైన ధరలు, పారదర్శక విధానంతో సంఘం డైరీపై రైతుల నమ్మకం బలపడింది. క్రమంగా రైతులు సంఘం డైరీని తమ సొంత సంస్థగా భావించడం ప్రారంభించారు. ఇది డైరీ అభివృద్ధికి బలమైన పునాదిగా మారింది. రాజకీయాల్లో నరేంద్ర అనుభవం సంఘం డైరీ నిర్వహణలో స్పష్టంగా కనిపించింది. వ్యవస్థాబద్ధమైన పాల సేకరణ, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, దీర్ఘకాల దృష్టితో తీసుకున్న నిర్ణయాలు డైరీని స్థిరంగా ముందుకు నడిపించాయి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడం సంఘం డైరీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి టెండర్ని సాధించడం సంఘం డైరీ చారిత్రక ఘనతగా నిలిచింది. ఇది కేవలం ఒక వ్యాపార విజయం కాదు. సంఘం డైరీ నాణ్యతకు, నిర్వహణ సామర్థ్యానికి, నరేంద్ర నాయకత్వానికి వచ్చిన అధికారిక గుర్తింపుగా భావిస్తున్నారు. నాణ్యమైన పాలు అందించిన రైతులు కష్టమే ఈ విజయానికి కారణమని చెబుతూ ఉంటారు ధూళిపాళ్ల నరేంద్ర. రైతులే భాగస్వాములుగా ఉన్న సంఘం డైరీలో వచ్చే లాభాలతో ఒక హాస్పిటల్ నిర్మించి రైతు కుటుంబాలకు వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా, అనారోగ్యాలు వచ్చినా ఖర్చుల పాలు కాకుండా రైతులకు భరోసా ఇస్తోంది సంఘం డైరీ. మొత్తంగా ఈ విజయంతో సంఘం డైరీ పేరు దేశ స్థాయిలో మరింత బలంగా వినిపిస్తోంది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజా విశ్వాసం ధూళిపాళ్ల నరేంద్రది. సమస్యలపై స్పందించే స్వభావం, అభివృద్ధిపై ఉన్న నిబద్ధత ఈ విజయాలకు కారణంగా నిలిచాయి. ప్రతి ఎన్నికల్లో ప్రజలిచ్చిన మద్దతు ఆయన సేవలకు లభించిన గౌరవంగా భావిస్తారు. ఎమ్మెల్యేగా పొన్నూరు నియోజకవర్గంలో రహదారులు, తాగునీటి పథకాలు, విద్యా సౌకర్యాలు, వైద్య సేవలు వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి నరేంద్ర కృషి చేశారు.
సమస్య వచ్చినప్పుడు నేరుగా ఆయన్ని కలవగలమన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ సాన్నిహిత్యమే ఆయనను ప్రజానాయకుడిగా నిలబెట్టింది. స్థిత ప్రజ్ఞత ఆయన్ని రాజకీయ రంగంలో ప్రత్యేకంగా నిలబెట్టింది. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూనే సంగం డైరీని సమున్నత శిఖరాలకు చేర్చే ప్రయత్నాల్లో ఉన్నారు ధూళిపాళ్ల నరేంద్ర. ఏడుకొండల వెంకన్న ప్రసాదానికి నెయ్యి అందించడం అంటే చిన్న విషయమేం కాదు. అభివృద్ధికి పొన్నూరు మారుపేరుగా నిలిచిందనే పేరుతో పాటు సంగం డైరీ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో నమ్మకానికి చిరునామాగా నిలుస్తున్నారు ధూళిపాళ్ల నరేంద్ర.